ఈవెన్ 4:30 లోపలనే, మార్నింగ్ 4:30 లోపలనే ఈమెయిల్ ద్వారా ఎంప్లాయీస్కి రావడము, ఈమెయిల్ ద్వారా ఎంప్లాయీస్కి లే ఆఫ్స్ అని చెప్పి, ఇదే మీ లాస్ట్ వర్కింగ్ డే అని చెప్పి రావడం. ఎంప్లాయీస్ అందరూ అది సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ, మేనేజర్ రోల్ నుంచి అనలిస్ట్ రోల్ కానీ, లేకపోతే అసోసియేట్ రోల్స్ కానీ, ఎవరైనా సరే అందరూ వాళ్ళ యొక్క కుటుంబాలు కానీ, వాళ్ళ మీద అంటే వాళ్ళ మీద బతుకుతున్నటువంటి తల్లిదండ్రులే కానీ సర్వైవల్కి వాళ్ళ యొక్క ఫ్యామిలీస్కి ఇబ్బంది అయిపోయింది. నా ద్వారా యూత్కి కానీ, లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల ట్రెండింగ్ కానీ, ఏదైనా ఒక టెక్నాలజీ నేర్చుకొని రోజువారీ అప్డేట్స్ తెలుసుకుంటూ రోజువారీ స్కిల్ మనం ఇంప్రూవ్ చేసుకుంటే. ఏదైతే 30,000 లే ఆఫ్స్ అన్నారో అది నిజంగానే ఏ ఇంపాక్ట్ వల్ల పోయిందా, లేకపోతే హై ప్యాకేజెస్ వల్ల, అంటే ఏదైతే సీనియర్ వాళ్ళకు ఉండే ప్యాకేజీల వల్ల పోయిందా, ఏదని మీరు అనుకుంటున్నారు? సో బోత్ సైడ్స్ మనం చూసుకోవాలి ఇక్కడ. అది హై ప్యాకేజెసే కానీ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి స్కిల్ లేకుండా. సో ప్రజెంట్ ట్రెండింగ్ స్కిల్ లేదు వాళ్ళకి. స్కిల్ ద్వారా వాళ్ళు ఏమని మెన్షన్ చేశారు క్లియర్గా, యూ డోంట్ హ్యావ్ ఎనీ స్కిల్స్ ఆన్ దట్ పర్టికులర్ టెక్నాలజీ, మీరు డైలీ వారీగా స్కిల్స్ లేవు. అదొకటి. మేనేజర్ లెవెల్లో ఏదైతే హై ప్యాకేజ్డ్ ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళు డెవలపర్సే కానీ, ఎవరైతే కోడర్సే కానీ, వాళ్ళకి హై ప్యాకేజెస్ ఉండడం వల్ల ఆ కంపెనీ యొక్క సర్వైవల్ బాగున్నా కానీ, ఎకానమీ రేట్ బాగున్నా కానీ, దాని కంపెనీ ఇన్ఫ్లేషన్లో లేకపోయినా కానీ, వారు కేవలం ఎంప్లాయీస్ మీద ఇప్పుడున్న ట్రెండింగ్ ఏఐ టెక్నాలజీ ఏదైతే ఉన్నదో, ఏఐ టెక్నాలజీ ద్వారా వితౌట్ మ్యాన్ లేకుండా, ఒక మనిషి లేకుండా డైరెక్ట్ ఒక మెసేజ్ మనం ఇచ్చేస్తే అదే కోడ్ ఇచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పైథాన్ కోడే కానీ, జావా కోడే కానీ, ఏదైనా కానీ మనం ఏదైనా అడిగితే అది ఇచ్చేస్తుంది. సో మనిషి లేకుండా డైరెక్ట్ ఏఐ అనేది ఇచ్చేస్తుంది. కాబట్టి దాని ద్వారా ఇది ఇంపాక్ట్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. సో అందుకే ఈ లేఆఫ్స్ అయినాయని నేను అనుకుంటున్నాను. రీసెంట్ ఒరాకిల్లో 30,000 పీపుల్, మనం హైదరాబాద్ నుంచి 12,000 పీపుల్, 12,000 ఫ్యామిలీస్ ఎంప్లాయీస్ లేఆఫ్స్ అయినాయి. అంటే ఇప్పుడు ఇక్కడ చిన్న ఎంప్లాయీస్ని తీసేయడానికి, అంటే ఎంప్లాయీస్ ఒకవేళ వెళ్ళాలనుకుంటే 3 months నోటీస్ పీరియడ్ ఏదో ఉంటుంది. బట్ వాళ్ళని మాత్రం నిన్న డ్యూటీ చేశారు, ఈరోజు మెయిల్ వచ్చిందని మీరు చెప్తున్నారు. దీనికి ఏంటి బ్రో సొల్యూషన్, ఎలా ఉంటే బాగుంటుంది అసలు? సో వారికి అంటే ఆ కంపెనీ పాలసీస్, హెచ్ఆర్ పాలసీస్ వాళ్ళకు ఉంటాయి. బేసిక్గానైతే ఎక్కడైనా ఏ కంపెనీ అయినా సరే, ఏ ఆర్గనైజేషన్ అయినా సరే, మినిమం లేదన్నా ఒక 2 months నోటీస్ సర్వ్ అయితే ఉంటుంది. 2 months కానీ 3 months, 3 months నోటీస్ అనేది పక్కా ఉంటుంది. ఈ 3 months నోటీస్ సర్వైవ్ తర్వాతనే ఆ ఎంప్లాయీ ఆ 3 monthsలో ఇటు జాబ్ కంటిన్యూ చేస్తూ బయట వారి యొక్క సర్చింగ్ చేసుకుంటుంటారు. మీన్స్ అతనుకున్న స్కిల్, ఆ ఎంప్లాయీకి ఉన్న స్కిల్, ఆ ఎంప్లాయీకి ఉన్నటువంటి మెరిటోరియస్ నాలెడ్జ్, దాంతోనే అతను ఇంకొక కొత్త జాబ్ ఎత్తుకొని, ఒకవేళ ఈ జాబ్కి అతను సూటబుల్ కాదా, ఆ సూటబుల్ అయితే ఆ జాబ్కి స్విచ్ అయిపోయి అతనికి వెళ్ళిపోవడం, లేదు అని అంటే రివోక్ చేసుకోవడం. సో అక్కడ జరిగింది ఏంటి అని అంటే, వితౌట్ నోటీస్ సర్వింగ్ పీరియడ్, వితౌట్ కూలింగ్ పీరియడ్, దే గివెన్ డైరెక్ట్లీ టర్మినేషన్ లెటర్ టు దెమ్. ఎస్. అంటే దీనికి ఏంటి బ్రో సొల్యూషన్ ఏంటి? ఇక్కడ ఏమైనా గవర్నమెంట్ ఇక సెక్యూర్గా ఏమైనా పాలసీ తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఒక రిజల్యూషన్ తీసుకొని రావాలి. ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కానీ, అయితే లేని చిన్న చిన్న స్టార్టప్స్ కానీ, ఏదైనా సరే గవర్నమెంట్ ఇన్వాల్వేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే హై ట్యాక్స్ పేయర్స్ అనేది ఐటీ ఎంప్లాయీస్. ఎట్లయితే మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ట్యాక్స్ పేయర్స్ ఎట్లయితే ఉన్నారో, ఈవెన్ ఐటీ ఎంప్లాయీస్ కూడా ఆ లెవెల్లో వాళ్ళకంటే డబ్బులు కడుతున్నారు. ఆ యొక్క గవర్నమెంట్ ఇన్వాల్వేషన్ అనేది పక్కా. ఈ ఇన్వాల్వేషన్ ద్వారా గవర్నమెంట్ అనేది ఒక రిజల్యూషన్ తీసుకోవాలి. ఒక రిజల్యూషన్ తీసుకొని ఆ ఎంప్లాయీస్కి, ఎవరైతే ఎంప్లాయీస్ ఒకవేళ గవర్నమెంట్ ఇన్వాల్వేషన్ అయ్యి ఆ కంపెనీతోని చర్చలు జరిపి ఎంప్లాయీకి, ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఒక 3 months నోటీస్ సర్వ్ అనేది ఇంపార్టెంట్ ఉండాలి. ఆ 3 months నోటీస్ సర్వ్ చేస్తే ఆ ఎంప్లాయీ ఆ 3 monthsలో ఏదైనా చూసుకుంటాడు, కొత్త జాబ్ వెతుక్కోనికి అవకాశం ఉంటుంది. ఈ గవర్నమెంట్ అంటే ఇన్వాల్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ ఇంకొకటి బ్రో, యూత్ అంతా సాఫ్ట్వేర్ సైడ్ బీటెక్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్ సైడ్ ఐటీ ఎందుకు అనుకోవచ్చు? లగ్జరీ లైఫ్ గురించి అనుకోవచ్చా, హై ప్యాకేజ్ గురించి అనుకోవచ్చా? ఎందుకు యూత్ అంతా అట్రాక్ట్ ఇట్ సైడ్ రావడానికి రీజన్ ఏంటంటారు? ఎస్, యాజ్ అ యూత్గా నేను చెప్తున్నాను, ఇక్కడ హై ప్యాకేజ్ అనే కాదు, హై లగ్జరీ అనే కాదు, ఇక్కడ ఏం జరుగుతుందనే టెక్నాలజీ నేర్చుకోవాలి,
మనం కూడా ఒక టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయాలి, మనం కూడా ఈ టెక్నాలజీ పరంగా మనం కూడా ఇంప్రూవ్మెంట్ ఇవ్వాలి, మనం కూడా ఈ టెక్నాలజీ ద్వారా ఏదన్నా ఒకటి ప్రోడక్ట్ డెవలప్ చేయాలి. ఈ అంటే బేసిక్గా చాలామంది ఏమనుకుంటారంటే హై ప్యాకేజెస్ కానీ లేకపోతే హైగా ప్యాకేజ్ అంటే లగ్జరీ లైఫ్ ఉంటుంది, కొంచెం డిగ్నిఫైడ్ లైఫ్ ఉంటుందని వైట్ కాలర్ జాబ్ లాగా దాన్ని భావించి చాలామంది ఐటీ ఎంప్లాయీకి స్విచ్ అవుతుంటారు. గవర్నమెంట్కి ఎందుకు టైం వేస్ట్, అదే ఎప్పుడు డిఎస్సి పడుతుందో తెలియదు, ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తే తెలియదు, ఎప్పుడు గ్రూప్స్ పడేది తెలియదు అని చెప్పి చాలామంది ఏం చేసి ఐటీ ఎంప్లాయీస్కి మూవ్ అవుతారు, ఐటీ సంబంధించినటువంటి ఐటీ సెక్టార్కి మూవ్ అవుతుంటారు. దీని ద్వారా అది ఏమైపోతుందని అంటే మెయిన్ యూత్ అందరూ బీటెక్లు చదువుకొని లేకపోతే ఎంటెక్లు చదువుకొని టెక్నాలజికల్ కోర్సులు అందరూ చదువుకొని దాంట్లో పిహెచ్డీలు కంప్లీట్ చేసి చాలామంది ఐటీ సైడ్ వెళ్ళి అక్కడ ఈ లంప్ అనేది క్రియేట్ అయిపోతుంది. లార్జ్ అమౌంట్ ఆఫ్ పీపుల్ అక్కడ గ్యాదరింగ్ అయిపోతున్నారు. దాని ద్వారా ఈ కంపెనీస్ కూడా ఏమైపోతుందంటే వీళ్ళు కాకపోతే ఇంకొకరు వీళ్ళని రీప్లేస్ చేసుకోవచ్చు అనే ఆలోచనతో ఇది జరుగుతున్నాను. గవర్నమెంట్ పక్కా ఇన్వాల్వేషన్ ఇక్కడ ఉండాలి, దానికి తగ్గట్టు కఠిన చర్యలు కూడా తీసుకోవాలి. ఫస్ట్ గవర్నమెంట్ రిజల్యూషన్ ఏం తీసుకురావాలనంటే ఈ యొక్క ఐటీ ఎంప్లాయీస్కి సేఫ్ గార్డింగ్ ఒక యాక్ట్ తీసుకొచ్చి సేఫ్ గార్డింగ్ ఒక లాన్ ఎస్టాబ్లిష్ చేసి ప్రతి ఒక్క ఐటీ కంపెనీస్లో ప్రతి ఒక్క స్టార్టప్ కంపెనీస్లో ఈ యొక్క ఇన్వాల్వేషన్ తీసుకొని ఆ యొక్క యాక్ట్ ఇంప్లిమెంట్ అయ్యి ప్రతి ఒక్క ఎంప్లాయీకి మినిమంగా 2 నుంచి 3 months నోటీస్ అనేది ఒక కూలింగ్ పీరియడ్ అని ఇవ్వాలని కోరుకుంటున్నాను. కొంతమంది ఐటీ ఎంప్లాయీస్ యొక్క శాలరీలు కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాలంటున్నారు, మీరు ఏం చెప్తారు? నో, ఇట్స్ థర్డ్ పార్టీ, ఇట్స్ అ ప్రైవేట్ పార్టీ. అంటే ఇది క్లయింట్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ దీనికి అసలు సంబంధం లేదు. ఇప్పుడు టెక్నాలజీని డెవలప్ చేసేటోడు ఒక థర్డ్ పార్టీ నుంచి వాడు పెట్టుబడి పెడతాడు, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని వస్తాడు. ఒక యూఎస్ వాడు ఇక వాడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్కి ఏం సంబంధం? గవర్నమెంట్ కట్టాల్సిన రాయితీలుగా గవర్నమెంట్ ఇవ్వాల్సిన రాయితీలు ఇస్తుంటుంది. గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ అక్కడ ఒక కంపెనీకి సాఫ్ట్వేర్ కంపెనీకి ఇస్తుంది. కానీ ట్యాక్స్ పేయింగ్ అనేది గవర్నమెంట్ ఎంత కట్టాలో అంత కట్టేస్తుంది. కానీ గవర్నమెంట్ ఇన్వాల్వేషన్ ఇక్కడ ఉండదు. బేసిక్గా అది ఒక సాధ్యం కాదు. సో ఫైనల్ ఒకటి చెప్పండి బ్రో, ఏ ఇంపాక్ట్ వల్ల లే ఆఫ్స్ జరుగుతున్నాయి, ఎట్లాంటి స్కిల్స్ ఉంటే సర్వైవ్ అవ్వగలరు ఐటీ ఫీల్డ్లో అనేది? సో కరెంట్ ట్రెండింగ్ టెక్నాలజీస్ వచ్చేసి ఏఐ మీద, మెషిన్ లెర్నింగ్ కానీ, డేటా అనలిటిక్స్ కానీ, లేకపోతే డిఫరెంట్గా కోర్సెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎస్క్యూఎల్లో డిఫరెంట్ ఉన్నాయి. నార్మల్గా ఇప్పుడు ఫ్రంట్ అండ్ మెయిన్ ఫ్రేమ్స్ మీద ఉన్నాయి, బ్యాక్ అండ్ డెవలపింగ్ సంబంధించిన కోడింగ్ ఉన్నది. సో డిఫరెంట్ కోడింగ్స్ మనము నేర్చుకుంటే యూత్ అందరూ సర్వైవల్ అవుతారని నేను. నేర్చుకునే కోర్సులలో ఏ ఇంక్లూడ్ అయ్యి ఉందా? ఏ ఇంక్లూడ్ అయి ఉన్నాయి, కొన్ని ఏ ఇంక్లూడ్ కానీ ఉన్నాయి. ఏ ఇంక్లూడ్ కానివి ఏంటంటే కోడింగ్ లేనివి, వితౌట్ కోడింగ్, మెషిన్ లెర్నింగ్ డైరెక్ట్ ప్రాంప్ట్ ఇచ్చేస్తే మనకి ఆ కోడ్ ఇచ్చేస్తుంది ఏ ఇంక్లూడింగ్. సో ఏ ఇంక్లూడ్ కానివి అంటే నార్మల్గా ఇవన్నీ జావా, మాన్యువల్గా మనం కోడ్ ఇవ్వడం, మ్యాన్గా ఒక పర్సన్గా హ్యూమన్ కోడ్ కోడ్ రాయడం. ప్రోగ్రామర్ ఐటీలోకి రావచ్చా వద్దా అనడానికి ఒకటి సింగిల్గా ఆన్సర్ మీరు ఏం చెప్పారు, ఎలా ఉండబోతుంది? సో బేసిక్గా యూత్కి ఇప్పుడు నేను రావద్దని చెప్పలేను, రా అని చెప్పలేను. అది వాళ్ళ ఇంట్రెస్ట్, బేస్డ్ ఆన్ హర్ ఇంట్రెస్ట్. అంటే ఇండివిజువల్ ఇంట్రెస్ట్ ఇది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను రమ్మని నేను ఎంకరేజ్మెంట్ చేయను, రావద్దని నేను ఎంకరేజ్మెంట్ చేయను. ఎస్, అంటే లక్షల్లో పెట్టి అంటే ఎంతో ఇన్వెస్ట్మెంట్ కదా. 4 years అనేది ఇంపార్టెంటే. 4 years టైం స్పాన్లో వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఆ యొక్క ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో, గ్రాడ్యుయేటెడ్ ఉన్నాడో వారు కొంచెం టెక్నాలజీ నేర్చుకొని మంచి ఒక ట్రెండింగ్ టెక్నాలజీస్ నేర్చుకొని ఇంపాక్ట్ఫుల్గా రోజు దాని యొక్క స్టడీ కోర్సెస్ డైలీ ప్రిపేర్ అవుతూ డైలీ కేసెస్ దాని మీద ప్రాక్టీస్ చేసుకుంటూ దాని ల్యాబొరేటరీలో సంబంధించినటువంటి ఏదైతే సిస్టమ్స్ ఉంటాయో దాని మీద ప్రాక్టీస్ చేసుకుంటూ డైలీ అప్డేట్స్ అవుతుంటూ ట్రెండింగ్ టెక్నాలజీస్ మీద ఉంటే దానివల్ల మనకి ఎఫెక్ట్ ఏముండదు. సో ఎప్పటిదో పాతది నేర్చుకొని ఇప్పటి వరకు కూడా అదే సర్వైవల్ కావాలంటే కాలేదు. ఒక క్లయింట్కి కూడా కావాల్సింది ఏంటి? డైలీ అప్డేట్స్, డైలీ టైం టు టైం ఉండాలి. వాళ్ళు ఎంఓఎమ్స్ షేర్ చేస్తుంటారు, మినిట్స్ ఆఫ్ మీటింగ్ షేర్ చేస్తుంటారు. వాళ్ళ యొక్క డేటా అనేది మనం ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క డేటా అనేది రా డేటాని మనం పూర్తిగా ప్యూర్ డేటాగా కన్వర్ట్ చేయాలి. మీన్స్ ప్యూర్ డేటా అంటే ఎట్లయితే వర్చువల్ డేటా, ఆ డేటాని ప్యూర్గా అది ఒక ఎర్రర్స్ లేకుండా ఉండేటట్టు విధంగా చూసుకోవాలి.